ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం 6:52 నిమిషాలకు కారు బాంబు పేలి మొత్తం 13 మంది చనిపోగా 24 మందికి గాయాలయ్యాయి. ఎర్రకోట గేట్ 1 దగ్గరలోని ట్రాఫిక్ జంక్షన్ వద్ద రెడ్ లైట్ పడ్డంతో హర్యానాకు చెందిన సల్మాన్ అనే వ్యక్తి పేరిట గల i20 కారు ఆ సిగ్నల్ వద్ద ఆగింది. ఆ కారులో ఉన్నట్టుండి పేలుడు సంభవించింది. దీంతో స్పాట్లోని 9 మంది చనిపోగా 8 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల ఉన్న షాపులు కూడా దెబ్బతిన్నాయి. పెహల్గాం దాడి మరొక ముందే మరో విషాదం సంభవించింది. దీంతో రంగంలోకి దిగిన NIA ఫోరెన్సిక్ బృందాలు ఈ కారు వెనక సూత్రధారులెవరో వెతకడం మొదలెట్టారు. ఈ ఘటనలో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడగా హైదరాబాద్ వంటి మిగిలిన నగరాలు హై అలర్ట్ ప్రకటించారు. ఈ పేలుడు తీవ్రత ఎలాంటిదంటే మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి. దీన్ని బట్టి పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు వెనుక సూత్రధారులెవరు అని చూస్తే 2 అనుమానితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక హర్యానాకు చెందిన సల్మాన్ అనే వ్యక్తి కారుగా దీన్ని గుర్తించడం రెండో మేజర్ అప్డేట్. ఇటీవలే 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన NIA కన్నుగప్పి ఉగ్రవాదులు ఈ పేలుడు ఎలా ప్లాన్ చేశారన్న విషయంపై పరిశోధన చేస్తోంది జాతీయ దర్యాప్తు సంస్థ. ఇక ఫోరెన్సిక్ అధికారులు ఘటనాస్థలిలో ఒక బుల్లెట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ బుల్లెట్ ఇక్కడికి ఎలా వచ్చింది, దీని వెనుక దాగున్న శక్తులెవరు, వారి కుట్రలేంటి అన్న కోణంలోనూ దర్యాప్తు మొదలైంది. ఇక ఢిల్లీకి రాష్ట్ర హోదాను వెంటనే రద్దు చేయాలని చాలా మంది డిమాండ్ చేయడం కనిపించింది. ఎందుకంటే రాష్ట్రంలో నిఘా కోరవడి ఎవరంటే వారు వస్తున్నారు కాబట్టి దాన్ని ఒక సాధారణ సిటీగానే మార్చాలని అంటున్నారు. అప్పుడు మరింత నిఘా పెంచవచ్చన్న మాట వినిపిస్తోంది. కొందరైతే దీని వెనక కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదమే ఉండొచ్చు అన్న అంచనా వేస్తున్నారు. అయితే కాశ్మీర్ కాకుండా ఈసారికి ఢిల్లీని ఎంపిక చేసుకోవడంలో అర్థమేమిటి అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే ఇది ఇజ్రాయెల్ ఎంబసీకి టార్గెట్ గా జరిగిన పేలులుగా అనుమానిస్తున్నారు. ఇక పేలుల సమయంలో ఒక క్యాబ్ లో 2 వ్యక్తులు దిగినట్టు గుర్తించారు. ఢిల్లీలో నివసిస్తున్న 30 మంది ఇరాన్ జాతీయులను సైతం ఇజ్రాయెల్ రివెంజ్ యాంగిల్లో ప్రశ్నిస్తున్నారు. శనివారం నాడు ఒక క్యాబ్ డ్రైవర్ ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేశాడు. తన క్యాబ్లోని ప్రయాణించిన 2 గురించి ఇతడు చెప్పినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ని టార్గెట్ చేస్తే నేరుగా ఇజ్రాయెల్ ని టార్గెట్ చేయాలి. ఆ దేశంలోని ఇలాంటి ఘటనకు పాల్పడాలి. కానీ ఇలా ఇండియాలో ఇజ్రాయెల్ ఎంబసీని పేల్చాలనుకోవడం ఏమిటి అన్న సస్పెన్స్ కూడా నడుస్తోంది.